శ్రీకృష్ణుడిని చిన్నప్పుడు బలరాముడు ఎక్కువగా ఏడిపించేవాడు. ఒక రోజు శ్రీకృష్ణుడు, శ్రీధాముడు ఇంకా మిగిలిన పిల్లలతో ముట్టుకునే ఆట ఆడుతుంటారు. అందులో భాగంగా శ్రీధాముడిని ముట్టుకుని శ్రీకృష్ణుడు పరిగెడుతూ ఉంటాడు. శ్రీధాముడు కృష్ణుడిని పట్టుకుందామని పరిగెడుతూ ఆఖరికి కృష్ణుడిని పట్టుకుంటాడు. అప్పుడు కృష్ణుడు, నేను కావాలనే నీకు దొరికిపోయాను, నిజానికి నేనే గెలిచాను అని అంటాడు. దానితో శ్రీధాముడు బలరాముడిని పిలిచి, మీ తమ్ముడు ఓడిపోయినా సరే వాడే గెలిచాడని అబద్ధాలు చెప్తున్నాడు, అన్ని మోసం ఆటలు ఆడుతున్నాడు అని చెప్తాడు. దానికి బలరాముడు, వీడు అసలు నా తమ్ముడే కాదు, వీడు మా అమ్మా నాన్నలకు పుట్టలేదు, మా అమ్మా నాన్న ఇద్దరు ఎర్రగానే ఉంటారు, వీడు చూడు ఎంత నల్లగా ఉన్నాడో, అమ్మా నాన్నలు వీడిని ఎక్కడి నుంచో కొనుక్కొని తీసుకొచ్చారు అని అంటూ హేళనగా మాట్లాడి హేళన చేస్తాడు. బలరాముడి మాటలకు చిన్ని కృష్ణుడు చాలా బాధపడి ఏడుస్తూ ఇంటికి వెళ్లి యశోదాదేవికి జరిగింది చెప్తాడు. యశోదాదేవి చిన్ని కృష్ణుడిని కన్నీళ్లు తుడుస్తూ, బలరాముడు పుట్టినప్పటి నుంచి అంతే మొరటోడు, వాడికి అన్ని చాడీలు చెప్పడమే తెలుసు, మన గోవుల మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను కృష్ణ, నాకు మీ అన్నయ్య కంటే నువ్వంటేనే నాకు చాలా ఇష్టం అని చెప్పి వంటగదిలోకి వెళ్లి వెన్న ముద్ద తెచ్చి కృష్ణుడికి ఇచ్చి ఓదార్చి ఊరుకోబెడుతుంది. మీరు చెప్పండి, బలరాముడు ఎందుకు ఇలా చేశాడు? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి.